ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు మీరు ప్రాపర్ అంతా వైజాగ్ మాస్టర్? వైజాగ్ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళతేరు. ఓకే, ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను చదువుకోలేదు అస్సలుకి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న దూరం అయ్యారు. ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికాడ బతుకుతూ కార్పెంటర్ వర్క్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ వీళ్ళు పవన్ సార్ పరిచయం బట్టి ఈ ఫీల్డ్కి నాకు వచ్చాను. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, లేకపోతే నాకు ఇంకా అక్కడే వైజాగ్లోనే ఉండేటోడు. ఏ కార్పెంటర్ వర్కో ఏ కార్ డ్రైవింగో చేసుకొని బతికేటోడు. అసలు ఏం చదువుకోవాలా? సంతకం కూడా రాదా మీకు? వస్తుంది. అదొకటి అంటే ఒకటో తరగతి చదివాను. చదువుకొని ఒకటో తరగతి చదివాను. మరి నా జాతకం మారిపోయి ఇలాగా బయటకు వచ్చాను. ఓకే, కానీ ఆల్మోస్ట్ ఒక 250-300 సినిమాలు దాకా చేసి ఉంటారు కదా స్టంట్ మ్యాన్ గా. చేశాను. ఇంత పెద్ద స్టంట్ మ్యాన్ ఎలాంటి డేర్ అండ్ డెవిల్ అని పవన్ కళ్యాణ్ గారు కూడా వాడారు. ఎలాంటి రిస్కీ షాట్ అయినా స్టంట్ అయినా బద్రీని పిలవండి అనే హీరోస్ ఇప్పటికి కూడా. అలాంటిది ఎందుకని మీరు ఒక పెద్ద మాస్టర్ అవ్వకుండా మాస్టర్ల దగ్గరే అలా ఉండిపోయారు? అంటే ఏదైనా రీజన్ ఉందా మాస్టర్? రీజన్ ఉన్నది. వాళ్ళు అంటే మనం పనిచేసేటప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా మాస్టర్స్ అనేది చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఏదైనా వేరే విధంగా ఉంటే నేను మాస్టర్ అయిపోతా వీళ్ళు దేరింది నేను పని చేయటం అనేటట్టుగా అనిపిస్తుంది. ఓకే, కానీ నేను మాస్టర్లు వచ్చిన దగ్గర నుంచి ఒక ఫైటరు ఒక వర్కరు అని ఎప్పుడు వాళ్ళు అలా చూడలేదు. వాళ్ళ పిల్లల్లాగే నన్ననే కాదు ప్రతి ఫైటర్ని వాళ్ళు వాళ్ళ మనుషుల్లాగా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మనుషుల్లా చూస్తారు తప్ప. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, కష్టంలో నుంచి వచ్చారు. దాంట్లో నేను ఇది అయిపోయాను. రామలక్ష్మణ్ మాస్టర్ కదా మీ గురువు? అంటే గురువులు అంటే మాస్టర్లో గురువుల లెక్కే నాకు. రాజు మాస్టర్ గారు మా గురువు. రామలక్ష్మణ్ కూడా రాజు మాస్టర్లే గురువు. ఇప్పుడు నాకు వాళ్ళు గురువుల లెక్కే. ఇప్పుడు అప్పుడు నేను చేస్తున్నాను వర్క్ అంటే నా గురువు లెక్కే వాళ్ళు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళ దగ్గర? 15 years నుంచి ఉన్నారు. 15. ఇప్పుడు వరకు కూడా మాకు గొడవలు లేవు, ఒక మనస్తత్వాలు లేవు. ఇప్పుడు ఎలాగైతే నేను స్టార్టింగ్ లో వచ్చానో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కూడా అలాగే అంటారు. వాళ్ళు ఏమంటారు, మేము రామలక్ష్మణులు మా వెనకాల హనుమంతుడు ఓకే అనే మాట ఎప్పుడు అంటుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంటది. ఏ ఫంక్షన్ అయినా కూడా నన్ను తీసుకొని వెళ్తారు. నన్నే కాదు ఆల్ ఫైటర్స్ని, వాళ్ళు ఎంతమంది ఫైటర్లు ఉన్నారు అంతమంది ఫైటర్లు ఆ ఫంక్షన్ దగ్గర తీసుకెళ్ళటం, మాట్లాడిపించడం అవన్నీ జరుగుతుంది. మరి ఇంత జరిగాక నాకు ఎందుకు ఇంతకంటే పేరు సంపాదించేది ఏముంది? దానితో ఆర్థికంగా కూడా బాగానే ఆదుకోవటం. కరోనా టైంలో వాళ్ళందరు ఫైటర్లకి హెల్ప్ చేశారు. ఓకే, కరోనా టైంలో అలాగే ఏదైనా ఆపుతుంటే వాళ్ళు ఆదుకోవటం మంచిగానే మాకు అంతా చూసుకుంటున్నారు. ఓకే, ఆ మాస్టర్స్ వల్ల ఎంతమంది హీరోలు పరిచయం అవటాలు. ఇప్పుడు నేను బన్నీ సార్ ఉన్నారు, బన్నీ గారితో అంత పరిచయం అయ్యానంటే మాస్టర్సే కదా. చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారితో నేను ఇంత పరిచయం అయ్యి మాట్లాడాలంటే మాస్టర్సే కదా. సో మీకు ఇండస్ట్రీలో మీకంటూ ఒక సపరేట్ ఏర్పరచుకున్నారు. ఒక డైరెక్టర్స్ కానీ ఒక హీరోస్ కానీ నేను ఇప్పుడు బద్రి అని పిలగలుగుతున్నారంటే అది మాస్టర్స్ దయ వల్ల. మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి సినిమాలో ఆ హీరోకి ఒకటి రెండు సీన్లలో మీరు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు, ఫైట్లు కూడా చేస్తుంటారు. కానీ భగవంతుడు నాకేంటంటే చదువు లేకపోయినా, మాస్టర్లు కూడా చదువు లేకపోయినా, ఈ రోజు ఇండస్ట్రీలో ఎంత పెద్ద మాస్టర్లో భగవంతుడు నాకు చదువు లేకపోయినా కూడా ఏ స్పెషల్ వర్క్, ఏ జంపులైనా, ఏ రోప్ వర్క్ అయినా, ఎనీ టెక్నిక్ వర్క్ ఏదైనా సరే వాళ్ళు బాంబాయి నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా తగ్గేది లేదు. మొన్న ప్రభాస్ గారిది రాజేసాబ్ దాంట్లో ఒక 100 మంది రోప్ షాట్ చేయాలి, ఒక్కరికి చిన్న దెబ్బ తగలకుండా అవలేలుగా చేసి పెట్టాము. సూపర్. అటువంటి స్పెషల్ వర్క్లో నేను ఎన్నో చేసాం, ఒకటేనే కాదు. కానీ ఇప్పుడు ఒక స్టంట్ చేయాలంటే మాస్టర్ డైరెక్టర్ వెహికల్ ఇలా వచ్చి నాకు ఇన్ని పల్టీలు కొట్టాలి లేకపోతే ఇలా లేవాలి అని చెప్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఏది ఆ ఫ్లోలో వచ్చేస్తే అది షార్ట్ అయినాక? మీరు స్టంట్ చేయకపోయినా కూడా మంచి పాయింట్ అడిగారు. మీరు చేయకపోయిన మంచి పాయింట్ అది ఎవరు అడగరు, అది ఎవరికి తెలియదు. కరెక్ట్. అది ఆ ఇన్ని పల్టీలు కొడుతుందా ఏందనేది కాదు. ఓకే, ఒక మాస్టర్కి కావాలి ఇక్కడి నుంచి ఇలా పల్టీలు కొట్టి ఇక్కడ పడాలని. ఓకే, చేసే స్టంట్ మ్యాన్కి తెలియాలి వీడి ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎంత ఎగురుతున్నాడు, ఎలా పడుతున్నాడు అనేది వీడికి తెలియాలి, వీడి చెయ్యాలి. ఆ జడ్జిమెంట్ చెప్పాలి. ఓకే, ఆ చెప్పినోడే స్టంట్ మ్యాన్.
ఏదో బెల్ట్లు కట్టుకోను ఎగిరిపోయి ఎక్కడో కెమెరాల మీద పడిపోయి ఎక్కడో, అది కాదు స్టంట్. అది చాలా తప్పు. అది జడ్జ్మెంట్. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు వరకు మనం వేసిన మెజర్మెంట్ ఒక కర్ర తీసుకొని చూపిస్తా, ఇక ఈ హైట్ వెళ్తా, ఇలా తిరిగి ఇక్కడ పడతా, ఇక్కడ పడి ఇంత రోల్ అవుతాను. కెమెరాస్ అక్కడ పెట్టుకోండి, ఇటువైపు రావద్దు, ఎటు పడుతుందో కెమెరా ఎటు ఉండాలనేది మనం చెప్పాలి, బండి ఎటు తిరుగుతుంది అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు వరకు ఇన్ని జంపులు ఎన్ని చేసినా కూడా కెమెరా చూసారు ఎంత డిస్టెన్స్ లో, అది ఎంత ఎగిరి ఎక్కడ పడ్డది, కెమెరా అక్కడ ఉంది, ఎవ్వరు ఏం కదలలేదు, అలాగే ఉంది. అన్ని కొత్త వెహికల్స్ అవి పాత అదే వాడే వెహికల్స్ ఉంటాయి, ఎందుకంటే బెంజులు తెస్తారు, ఆడీలు తెస్తారు, అవన్నీ కనిపిస్తాయి మనకి. వెహికల్స్ అన్ని రన్నింగ్ వెహికల్ కావాలి. జంప్ అనేది కొత్త వెహికల్ పాత వెహికల్ కాదు, అది కండిషన్ ఉండాలి. అది పాతదవని కొత్తదవని అలాగా స్టంట్ మ్యాన్ గా మనం చెప్పగా జడ్జిమెంట్ ఉండాలి. అందుకే ఏ కెమెరామెన్ అయినా బద్రి ఒక జంప్ చేస్తున్నాడు అంటే డేర్ గా ఉంటారు తప్ప భయపడరు. ఇంతవరకు ఏ జంప్ చేసి ఎవరిని భయపెట్టలేదు. మీకు ఎక్కడ ఏ జంపులు కూడా కెమెరాలు పరిగెట్టడాలు అవి ఎక్కడ కనబడచ్చు, ఎక్కడి ఏ కెమెరా కనిపించింది డిస్టెన్స్ లో ఉంటాయి. బండి పడ్డదా ఆ కెమెరా చూడు, అదండి అక్కడ ఉంది కెమెరా, పురుషత్వంగానే ఉన్నారు వాళ్ళు. మార్క్ అది. స్టంట్ మ్యాన్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి, ఆ జడ్జిమెంట్ తెలియాలి స్టంట్ మ్యాన్ కి. ఇప్పుడు ఎక్సలేటర్ మీద అసలు ఎట్లా ఎంత పెడితే ఆ వెహికల్ హైట్ లేస్తుంది అసలుకి? అది హైట్ లేసేది బోర్డుని బట్టి ఉంటది. ఎక్సలేటర్ మీద ఎంత స్పీడ్ వెళ్తే హైట్ లేగదు. అది మనం పెట్టే బోర్డు ఎంత హైట్. ఓ మాస్టర్ కి మనకు బాగా హైట్ కావాలంటారు, లో కావాలంటారు, దాన్ని బట్టి నేను బోర్డు చేయాలి. ఇప్పుడు దాని మీద ఎక్కిచ్చేసి లేపటమే. నా హైట్ ఉంటాయి, లో ఉంటాయి. ఇది లో ఉంది, కొన్ని హైట్ ఉంటాయి. అలా మనకి మాస్టర్లు హైట్ కావాలంటే బోర్డు హైట్ పెట్టాలి. స్పీడ్ అనేది మనం బండి ఒకసారి చెక్ చేయాలి, ఈ స్పీడ్ వెళ్తే అక్కడ ల్యాండ్ అవుతుంది అని తెలుసుకొని అంత స్పీడ్ వెళ్ళాలి. మన ఇష్టం వచ్చినట్టు స్పీడ్ వెళ్ళిపోతే మన చేతులు వేగంగా లేచే దాన్ని బట్టి కూడా పల్టీలు అదే తిరుగుతుంది ఆటోమేటిక్. అది ఇప్పుడు బోర్డు ఎలా ఉన్నది, ఇన్ వన్ సైడ్ ఇలా ఎక్కిస్తాం, ఎక్కి ఇలా టర్న్ అయి పడుతుంది అంతే. అది ఎన్ని టర్న్లు అనేది అది మన చేతుల్లో లేదు. టర్న్ అవ్వడానికి మట్టుకు మనం బోర్డు ఎక్కుతాం. అది ఎన్ని టర్న్లు పడే జడ్జిమెంట్ మనం చెప్పాలి. అది ఎన్ని టర్న్లు తిరుగుతుంది అది చెప్పలేము. అది మరి దాన్ని బట్టి ఉంటుంది. లైట్ వెయిట్ అయితే ఫాస్ట్ తిరుగుతుంది, హెవీ వెయిట్ అయితే స్లో తిరుగుతుంది. పడే మార్క్ మట్టుకు మనం ఇవ్వాలి. కానీ ఈ లారీ ఇన్ని పల్టీలు తిరుగుతుంది, అంత వెయిట్ ఉన్న లారీ, అసలు మీరు స్టీరింగ్ పట్టుకొని అలానే ఉంటారా? ఎప్పుడు స్టీరింగ్ వదలకూడదు, అలాగే ఉండదు. లారీ ఎక్కువేం పల్టీలు ఏం తిరగదు కాదు. అసలు స్టీరింగ్ పట్టుకోవడానికి కూడా అసలు ఆ వైబ్రేషన్, ఆ స్పీడ్ లో ఉంటాయి చేతులు అక్కడ ఉండాలి. లేకపోతే ఈ మధ్యలో ఎక్కడైనా పెడితే ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఆ లారీ అన్ని పల్టీలు ఏం కొట్టదు, సైడ్కే పడుతుంది. ఈ కార్లు ఉన్నాయి అన్ని పల్టీలు కొడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా ఈ స్టీరింగ్ తో ఇలా ఉంటేనే ఇలా తిరుగుతాం మనం. ఈ మధ్యలో ఈ చెయ్యి తీసి పెట్టి ఇలా పెట్టాం మనం, ఈ స్పీడ్ లోని ఈ చెయ్యి ఇక్కడ, ఈ చెయ్యి ఇందులో పెడితే బయటికి వెళ్ళిపోద్ది, చెయ్యాలి ఇరిగిపోద్ది కదా. ఎప్పుడు కూడా స్టీరింగ్ వదలకూడదు, అప్పుడు మన చేతులు మన దగ్గర ఉంటాయి. స్టీరింగ్ వదలకపోవడానికి మనం దానికి ఏం లాక్ చేయలేము, తప్పదు, పట్టుకోవాలి అంతే. పట్టుకోవచ్చు ఏం కాదు, మనకి అంతా తెలివి ఉంటది కదా. ఈ నాకు లాస్ట్ బండి ఒకటే కానీ ఇవన్నీ తిరుగుతుంటే అన్ని నాకు తెలుస్తుంటాయి, అలా తిరుగుతుంటాను బండిలో. మీరు కూడా తిరుగుతుంది ఆగిందా, ఆగింది అంతే. చూసే వాళ్ళకేమో గూస్ బంప్స్, భయం, అమ్మో ఇంత రిస్కీ షాట్ అని. ఎందుకంటే సెట్ లో కూడా అందరూ భయపడతారులే, అవును, పైకి చెప్పుకోలేరు కానీ ఏమవుతుందో ఏంటో అని. అమ్మో నిజంగా గ్రేట్ మాస్టర్ అనిపిస్తుంటది. ఎన్ని థియేటర్లో చూసినప్పుడు మేము అనుకుంటూ ఉంటాం, ఏం తీసాడురా మా హీరో. ఇది చిరంజీవి గారిది బోలాశంకర్, అది అంతే కావాలి. అది దానికి మించి ఓ పైకి ఎగరకూడదు ఈ బండి. ఎందుకంటే చిరంజీవి గారు దాంతో మళ్ళీ బయటకు వచ్చి ఫైట్ చేయాలి. కార్ తిరగబడ్డది, అందులో నుంచి వచ్చి బయట ఫైట్ చేశారంటే నమ్ముతారు. ఎక్కడో గాల్లో ఎగిరి కింద పడి మళ్ళీ ఆయన ఫైట్ చేశారంటే నమ్ముతారా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.